గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నువ్వు వచ్చావు, నిన్ను కూడా కలిపేసుకుంటున్నావు. నువ్వు ఇంటి దాకా తోడుగా రమ్మన్నాను. ఉండనివ్వండి కరణం బాబు గారు, మీరు అమ్మాయితో లోపల కాలక్షేపం చేస్తే వీడు నాకు తోడుగా ఉంటాడు. కాసేపు మీ ఇద్దరం కృష్ణారామ అనుకుంటాం. కృష్ణారామ ఒక పంకజం, నీ ప్రతాపం వాడి మీద చూపించకు, బక్కెదవా బేరం అంటాడు. మీ కారణంగా మంచం బాగా చేయించుకోలేక చస్తున్నాను అనుకోండి. మంచాన్ని నేనేం చేశాను? మల్లెపూ దండ తీసుకో. మన కోసం అయితే మన దాటికి రాత్రి 3 మంచాలు ఇరిగిపోయేవి. ఏమే చిత్ర, పంతులు మందు కొట్టేసి కోళ్ళ కునికేసేసాడా? అంతకన్నా తీసి చిత్రాంగే చిత్రాంగే, అబ్బా ఒళ్ళంతా ఒకటే నొప్పులు బాబు. ఏంటే మళ్ళీ మంచం వరకు పెట్టేసానా? సిగ్గు లేకపోతే సరి, చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు. అసలు మన స్పీడే అంత. నాలాంటి మొగాడు దొరకడం నీ అదృష్టమే. ఇదిగా ఈ 100 రూపాయలు పెట్టుకుని గోల్డ్ కాయిన్ తాగి పగలంతా రెస్ట్ తీసుకో. వస్తానా? ఒళ్ళు జాగ్రత్త. చేతగాని సార్ పెద్ద మగాన్ని అనుకుంటున్నాడు. ఏమిటి పంతులు గారు, ఇక్కడికి వస్తే చాలు మిషన్ గన్లా దడదలు ఆడించేవారు. ఈ రోజు చాలా నీరసంగా కనపడుతున్నారే. నీరసంలో గొడవలతో బొత్తిగా మనశ్శాంతి లేకుండా పోయింది. నీ దగ్గరికి వస్తే కాస్త హుషారు వస్తుందని ఇలా వచ్చాను. అయితే ఇవాళ మంచం ఇరగొట్టాలన్నమాట. ఆశలేం పెట్టుకోకు, నువ్వు కాస్త హుషారు ఇవ్వాలే కానీ 4 మంచం కోళ్ళు ఇవ్వడం విరగొట్టేస్తాను. చిత్రాంగే, ఏమిటి ఈ దిక్కుమాల వీరభద్రం గారు ఇప్పుడు వచ్చాడు? అని ఏం చేయమంటావు ఇప్పుడు? వెళ్ళి అవతలి పొమ్మని చెప్పండి. దున్నపోతు వాళ్ళకు ఆయనను. నాకు మీతో ఉండేక్కడ ఉంటుంది. నిజమేననుకో, కానీ ఎంతైనా ఈ ఊరికి పెద్ద. నన్ను మెడబట్టుకు బయటికి వెళ్ళినా గెంటేగలే. ఇప్పుడు ఎలాగే? పోనీ కాసేపు మీరు మంచి కింద దూరండి, ఆయనతో 4 మాటలు చెప్పి బయట పంపించేస్తాం. కానీ నేను ఈ మంచం కింద ఉండగా వాడు కానీ మంచం వెరకొడితే మీ ఇద్దరు నా నెత్తిన పడతారు. ఆయన మీ అంత మనగాడు కాదులేండి. నిజమే అనుకో. చిత్రాంగి దూరండి. తప్పదా? తప్పదు. త్వరగా పంపించి. అమ్మో చిత్రాంగి, ఇన్నేనే యామే చిత్రాంగి, ఇందాక నుంచి పిలుస్తున్నాను, బయటికి రావేమే? ఎలాగూ మీరే లోపలికి వస్తారు కదా అని. నేను రావటం కాదే, ఈ రాత్రి జరిపిస్తాను. ఏంటి డబల్ గొంతు అరుస్తున్నావు? ఏ ఆడపిల్లనైనా ఇంత గట్టిగా నొక్కితే ఇలాగే అరుస్తుంది. వెళ్ళి సాపాదిండి పట్టరా చెబుతాను. ఈ రోజు ఇక్కడ వద్దు, డాబా మీదకి వెళ్దాం. డాబా లేదు గీబలేదు, నాకు మూట వచ్చేసింది. సాపేసేవే. నా రాజా కదూ, నా మాట వినమ్మా. డాబా మీదకి వెళ్దాం. సరేరా. అందరూ పుట్టుకు మీరు వెళ్ళిపోండి. అబ్బా, వీడెక్కడ దొరికాడండి నా ప్రాణానికి? సమయం చూసి దెబ్బ కొట్టకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఏమిటోనే చిత్రాంగి, రాత్రంతా నీతో గడిపి ఇంటికి వెళ్ళానుకో, ఒళ్ళంతా నొప్పులే నొప్పులు. మరి మీరు సామాన్యులు ఏమిటి? మరి మనం అంటే ఏమిటనుకున్నావే, అభినవ మదన కాంబోజ రాజులం. ఎవరు వచ్చినట్టున్నారు? చూడు, ఆ వచ్చింది వీరభద్రంగాడు అయితే చెప్పుచ్చు కొట్టి గుమ్మం తగ్గించి బయటికి పంపించే. నన్ను మంచం కింద దూరమండాలో అటకే కూర్చోమండాలు చేసావంటే నేను ఊరుకోను. మీరు ఇక్కడే ఉండండి, ఎందుకైనా మంచిది. గదిలో లైట్ తీసేస్తాను. లైట్ తీసేస్తానంటావా? అదే మంచిది. వాడు లోపలికి వస్తే నా కాళ్ళు చేతులు తొక్కేస్తాడు. వెళ్ళరా. అమ్మా, వీరభద్రం గారు వచ్చినట్టున్నారు. లోపల పంతులు గారు ఉన్నాడు. పంతులు మంచం కింద తోసేలేపోయావా? అదేం కుదరదని మంచం మీద కుంచెల్లా కూర్చున్నాడు. అయితే ఓ పని చేయి, భద్రం గారిని తీసుకుని నువ్వు డాబా మీకు వెళ్ళిపో. లోపల చీకటేగా, పంతులు నేను చూసుకుంటాను. తొందరగా వెళ్ళు. ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి చిత్రాంగి? ఏమిటే చిత్రాంగి, ఆ వచ్చినవాడు పంపించేశావా?
పంపేశానండి. ఏమిటే ఈ మధ్య నీకు బాగా ఒళ్ళు వచ్చినట్టుంది. అంతా మీ చలవే. ఎంత పరువున్నావు ఏమిటి? అమ్మో, నువ్వు పంకజానివి, చిత్రాంగివి కాదు. చీకట్లో ఎవరైతే పంతులు గారు ఇవాళ మంచం ఎరగొట్టండి చూద్దాం. ఈ మంచం విరగడం మాట ఎలా ఉన్నా నన్ను అడుగు విరిగేట్టు వదిలే. నన్ను నీకు దండం పెడతాను. My name is Shiva. Everyone calls me చిరంజీవి. చిరంజీవా? యా. ఆ పేరుతో మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు? ఆయనలో స్టైల్గా హీమ్యాన్లా ఉంటానని. ఓ సరే గానీ ఏదైనా ఆర్డర్ ఇద్దామా? ఓ షూర్ షూర్. బ్యారర్ సార్ 2 caps. ఓకే అర్జున్. ఏంటిది? ఫ్లవర్. ఏంటి? బుక్. ఏదో మాట్లాడాలని రమ్మన్నారు. యువర్ లైవ్ ప్రోగ్రామ్ సూపర్, సింప్లీ సూపర్. థ్యాంక్ యూ. ఏంటి మాటికి కిందికి చూస్తున్నారు? దిస్ ఈస్ రోజ్ ఫ్లవర్ అండ్ ఐ వాంట్ టు బి యువర్ లవర్. సింగ్ ఎ సాంగ్ ఇన్ షవర్ అండ్ బి విత్ మీ forever. అమ్మా, కించిత్ అంతరాయానికి మీరు నన్ను క్షమించాలి. నీ పురుషుడు చిచి ఈ పురుషుడితో కొద్దిసేపు మాట్లాడాలి. For what? 2 నిమిషాలు రా పురుష సోదరి, మీ అనుమతితో. ఓకే. Hey, who are you, man? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎవరు నువ్వు? హే, నిన్నే. నన్ను వదులు. ఎవరు నువ్వు? సుపరిచితుణ్ణి, తెలుగు భాష ప్రేమికుణ్ణి. ఈ పాట రాసిందెవరు? తెలియదు. ఈ పాట పాడిందెవరు? తెలియదు. నాకు తెలుసు నువ్వేం అడుగుతావో. ఈ పాట ఎవరు పాడారు అని, అంతే కదా? మడోనా డార్లింగ్. మన తెలుగు వాళ్ళు రాసిన పాట పాడిన పాట గుర్తులేదు, కానీ ఎవరు ఆంగ్లముది గింత గుట్టలేసుకుంది మాత్రం గుర్తున్నదా? నన్ను కట్టేసి మరి ఎందుకు తత్తున్నారు సార్? అబ్బో మళ్ళీ తన్నాడు. సుపరిచితుణ్ణి, తెలుగు భాష ప్రేమికుణ్ణి. నేను ప్రేమికుండే సార్, కానీ నువ్వు ఆంగ్ల భాష ప్రేమికుడివి. ఆ మాత్రం ఇంగ్లీష్ లేకపోతే అమ్మాయిలు పడరు సార్. అయినా మీ మొహం చూసి ఏ అమ్మాయి ప్రేమించుండదు. అసలు మీ మొహం కనపడితే కదా. ప్రేమించాలన్నా, ద్వేషించాలన్నా, తిట్టాలన్నా, పొగడాలన్నా తెలుగులోనే జరగాలి. యు నో ఫ్రమ్ చైల్డ్హుడ్ డేస్. మళ్ళీ ఆంగ్లము సార్. మెత్తగా రోజా పూల మీద పడుకోబెట్టారు, మళ్ళీ తలకి ముళ్ళ కిరీటం ఏంటి సార్? ఈ గులాబీ పూతోనే కదరా అమ్మాయిని పడగొట్టాలని చూసావు. మళ్ళీ ఈ పూలన్నీ నాకు ఇస్తే తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చి మళ్ళీ పడేస్తాను సార్. చేస్తావురా? నువ్వు శాశ్వతంగా పడుకునేట్టు నేను చేస్తాను. ఆను ప్రేమికులెవరైనా ప్రేమించేప్పుడు తెలుగులోనే ప్రేమించండి, లేదా అరే, నా చేతిలో ఉన్నది అన్ని మందులో కలిపిన మందురా. ఈ మందు కుట్టి నువ్వు ఎలా ప్రవర్తిస్తావో చూడాలి. అటు అటు తాగరా. ఎలా ఉంది?
ఇందాక మద్యపానశాలలో ఏమన్నావు? డ్రింక్స్ ప్లీజ్ అన్నా సార్. రే మీలాంటి వాడి వల్లేరా తెలుగు వాడిపోతుంది, మాడిపోతుంది, రాలిపోతుంది. దయచేసి మందు కొట్టండి అనొచ్చు కదరా. అరే తాగుబోతులు కూడా తెలుగు మాట్లాడకపోతే ఎలారా? నొప్పిగా ఉందా? ఏంటి సార్ అలా తెలుగులో అడిగితే ఎవరికి అర్థం కాదు సార్. ఒకవేళ అర్థమైనా తాగి దిగిపోదు సార్. తాగింది దిగిపోతే మళ్ళీ మళ్ళీ తాగుతారు. దానివల్ల నీకేంట నష్టం? మీ మధ్యశాలకే కదరా లాభం. కాస్త అర్థం చేసుకోండి సార్. డ్రింకింగ్ హ్యాబిట్ ఇంగ్లీష్ వాళ్ళకి ఉంటుంది. ఆ పదాలన్నీ ఇంగ్లీష్ వాళ్ళ వల్ల వస్తాయి. పెగ్గు, క్వార్టర్, హాఫ్, ఫుల్. ఎవరికి చెప్తున్నావురా? తాగుడు మన తెలుగోడి అలవాటి. దేవతలు దాన్ని సులాపానం అంటే మన పూర్వీకులు దాన్ని సుధాపానం అన్నారు. మరి పెగ్గు మాట ఏంటి సార్? అరే అది మన ఉగ్గు గిన్నెరా. ఆంగ్లేయుడికి దాన్ని ఉగ్గు అన్నరాక పెగ్గు అన్నాడు. తాగుబోతులందరికీ ఇదేనా హెచ్చరిక? మీరు తాగినా తాగినా తెలుగులోనే మాట్లాడాలి. పావురం, అర బ్రాండీ, నిండు విస్కీ ఇలా ఇలా ఇలాగే అడగండి. మరి రమ్ము, విస్కీ, జిన్ను ఇవన్నీ ఇంగ్లీష్ పదాలే కదా సార్. ఎట్టకారమా? పేర్లు ఏ భాషలో అయినా ఒకటేరా. సార్ భయపడ్డావా? తెలుగు భాషలో ఎవడు తిట్టని కొత్త తిట్టు వరి జాంపిదవే. Camera ready. Roll. This is Balu from the location of flight accident with our driver Narendra. For ABC Network. చాలు. మీదేమో తెలుగు కాలువ, చెప్పేవి తెలుగు వార్తలు, కానీ పూర్తి ఆంగ్లం మాట్లాడుతున్నారు. మన భావితరాల వాళ్ళు దీన్నే తెలుగు అనే అవకాశం ఉంది. మీకు ఇదేం పోయే కాలం, ఇదేం తెగులు? Hey man, who are you? We are in live. Get lost. మీకు ఇలా చెప్తే అర్థం కాదురా. ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. బాధగా ఉందా? నొప్పిగా ఉందా? అరవరా ఇంకారు. బాధలో తప్ప మీకు తెలుగు గుర్తురాదురా? దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారురా శ్రీకృష్ణదేవరాయలు. ఆ తెలుగులో లెస్ అన్న పదాన్ని మీ ఆంగ్లమున చేర్చి తక్కువ చేసెదరురా. దాన్ని భ్రష్టు పట్టించదరురా. ఇప్పుడు చూడు వీడి బతుకు. నీచ, నికృష్ట, రాష్ట, భ్రష్ట, అంప్రష్ట, కుంకుష్ట, గుంజారి మీద నెలతత్తుకుంక నీ పిల్లలు పెట్ట నీ పాడే నీ నవరంధ్రాల్లో మైనం కూర